గుజరాత్కు చెందిన వజ్రాల వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ నిందితుడు నీరవ్ మోదీ వ్యవహారం బ్రిటన్లో మళ్లీ చర్చకు వచ్చింది. అతడిని భారత్కు అప్పగించడంలో జరుగుతున్న జాప్యంపై మాజీ హోంమంత్రి ప్రీతి పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నీరవ్ ఇప్పటికీ బ్రిటన్లో ఉండటం తనను ఆశ్చర్యానికి, ఆగ్రహానికి గురిచేసిందని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ది డైలీ టెలిగ్రాఫ్ నిర్వహించిన ది డైమండ్ కింగ్ పాడ్కాస్ట్ లో మాట్లాడిన ప్రీతి పటేల్ నీరవ్ మోదీ అప్పగింత ఆలస్యం కావటంపై స్పందించారు. బ్రిటన్ న్యాయ వ్యవస్థలో ఉన్న ప్రక్రియలు పూర్తయిన తర్వాత కూడా అతను ఇంకా అక్కడే ఉండటం సరికాదన్నారు. భారత్లో చట్టపరమైన ప్రక్రియను ఎదుర్కొని అక్కడే జైలు శిక్ష అనుభవించాలి. అప్పగింత ఒప్పందాల ఉద్దేశం కూడా అదే అని ప్రీతి పేర్కొన్నారు. నీరవ్ మోదీ కేసులో జరుగుతున్న జాప్యం బ్రిటన్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని అన్నారు. నీరవ్ మోదీ అప్పగింత వ్యవహారం ఎన్నో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో కొనసాగుతోంది. భారత్ అభ్యర్థన మేరకు బ్రిటన్ కోర్టులు ఈ కేసును విచారించాయి. బ్రిటన్ కోర్టు నీరవ్పై విచారణ కొనసాగించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయని గుర్తించిన తర్వాత అప్పటి హోంమంత్రి ప్రీతి పటేల్ 2021లో అతడి అప్పగింత ఉత్తర్వులపై సంతకం చేశారు. అయితే మానవ హక్కుల అంశాలు, న్యాయపరమైన అపీళ్లు, ఇతర చట్టపరమైన ప్రయత్నాల కారణంగా ప్రక్రియ ఆలస్యమైంది. నీరవ్ మోదీ వ్యవహారం కేవలం ఒక న్యాయపరమైన కేసుగా మాత్రమే మిగల్లేదని ప్రీతి పటేల్ వ్యాఖ్యానించారు. ఇది భారత్, బ్రిటన్ మధ్య వలసల అంశంపై జరుగుతున్న చర్చలపైన ప్రభావం చూపిందని చెప్పారు. నీరవ్ మోదీ పేరు 2018లో వెలుగులోకి వచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ఈ బ్యాంకులో సుమారు 13,000 కోట్లకు పైగా విలువైన అక్రమ లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ వ్యవహారంలో నీరవ్ మోదీపై సిబిఐ, ఈడీ కేసులున్నాయి. సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణలపై కుంభకోణం బయటపడిన తర్వాత అతడు భారత్ విడిచి వెళ్లిపోయారు. 2019లో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం లండన్ జైల్లో ఉన్నారు. భారత్కు అప్పగించకుండా ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ ఏదీ వర్కౌట్ కాలేదు. దీంతో అప్పగింత ఖాయమైంది. అయితే నీరవ్ మోదీ భారత్కు ఎప్పుడు తిరిగి రాబోతున్నారన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఓ బ్యాంకింగ్ కుంభకోణం కేసుగా కాకుండా భారత్, బ్రిటన్ సంబంధాల్లోనూ ప్రాధాన్యం సంతరించుకున్న అంశంగా మారింది. ప్రీతి పటేల్ తాజా వ్యాఖ్యలతో మరోసారి ఈ కేసు అంతర్జాతీయ చర్చల్లోకి వచ్చింది.